తిరిగేవాళ్ళం, రోడ్ల మీద కూర్చునేవాళ్ళం. సో అలా గడిపేసాం అన్నమాట. ఈ సినిమాతోనా? ఎప్పుడు ఇస్తున్నారు? బ్రహ్మాజీ గారు ఎక్కడ? ఇక్కడ న్యాచురల్గా ఆర్టిస్టుల మధ్యన డిస్కషన్ నడుస్తుంది కానీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఏంటి, ఏ మూవీస్ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా చేద్దాం అనుకుంటున్నారని చెప్పినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కమెంట్స్ వచ్చినాయి? తెలిసిన ఆర్టిస్టులు అందరూ చాలా చెప్పారు యాక్చువల్గా. ప్లస్ మొన్న అవార్డు వచ్చింది కాబట్టి చాలా మంది తెలిసింది ఈ సినిమా. అరే నువ్వు చేసావా, నువ్వు అనుకోలేదు అని చాలా అందరు ఆర్టిస్టులు కలీగ్స్ అందరూ అప్రిషియేట్ చేశారు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇటువంటిది నువ్వు చేస్తావులే అని కొందరు జోకులు వేసేవారు. బట్ వెరీ హ్యాపీ, అందరూ కలీగ్స్ అందరూ చాలా హ్యాపీ అన్నమాట. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్చువల్గా మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు గారు, అలాగే గరికపాటి గారు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూడా స్క్రీన్ షేరింగ్ అయితే జరిగింది. మీకు అప్పుడు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే ఈ విధంగానే అట్లీస్ట్ వాళ్ళతో కలవడం జరిగింది ఈ సినిమా షూటింగ్ వలన. ఆయన పాపం వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మేము కలవడం, ఆయన అక్కడ ఆయన వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేసాం. ఆయన బాగా తెలుసు అనుకుంటా, వనజీవి గారు కూడా ఆయన కూడా సన్మానం చేశారు. సో ఆ రోజంతా షూటింగ్ అక్కడే చేసాం అన్నమాట. సో ఆ విధంగా మెట్ సో మెనీ పీపుల్ లైక్ దట్. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు స్టార్టింగ్ కొద్దిగా బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి సక్సెస్ చూశారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. ఇలాంటివి మేము మా దగ్గర వీళ్ళతో చేద్దాం వాళ్ళతో చేద్దాం బయోపిక్ అని చెప్పి కొద్దిగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇప్పుడు ఎలా అనిపించింది? 10 సినిమాలు ఇలాంటి లైన్లో అవార్డు వచ్చిన తర్వాత బేసికల్గా అవార్డు డైరెక్టర్ నేను. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్లో 10 ఉన్నాయి. అది చేస్తాం, తప్పకుండా చేస్తాం. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు, తప్పకుండా చేస్తామండి. సార్ థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు సార్ మీ స్పీచెస్లోనే ద బెస్ట్ నాకు ఫేవరెట్ అయింది యూ ఆల్వేస్ లుక్ లైక్ అ యంగ్ బాయ్ అని మీరు అంటూ ఉండడం అనేది బాగా ఇష్టం నాకు. లైక్ ఈ సినిమాలో ఇటువంటి టైప్ ఆఫ్ రోల్ అటెంప్ట్ చేసినప్పుడు యాజ్ అ క్యారెక్టర్గా, అంటే యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాట్ డిడ్ యూ థాట్, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాట్ మేడ్ యూ టు అటెంప్ట్ దిస్ అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆ యంగ్ అన్నారు కదా, దాన్ని బ్రేక్ చేద్దామని అలాగా. అండ్ టాలీవుడ్లో ఎవరికైనా ఈ ఒక అంటే ఇప్పుడు ఇది వరకు అవార్డ్ రాకముందు అయితే ఈ రికగ్నిషన్ అనేది ఇంత మంచి చేసినా జనాల్లోకి వెళ్ళలేదు అనిపించింది. బట్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి టాలీవుడ్లో ద బెస్టింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఇది మీ ఫేవరెట్ అయిన యాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు చూపించడానికి? యాక్చువల్లీ చిరంజీవి గారిని కలుద్దాం అనుకుంటున్నాం. ఆయనతో కూడా ఒక మొక్క నాటించాలి. ఎందుకంటే ఆయన కలిసినట్టున్నారు కదా. వనజీవి రామయ్య గారు కూడా ఆయన కలిశారు, సన్మానం చేశారు ఆయన మన చిరంజీవి గారు. సో ఆ విధంగా ఈ సినిమాని ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతేగా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Once again, congratulations to the team, Vanajeevi Ramaiah team. Andariki hearty congratulations.